అండి నువ్వు నేను ప్రేమ టుడే ఎపిసోడ్‌లో ఇంకా పద్మావతి, విక్కీ అయితే బయటికి పోవాలనేసి ఇంకా పద్మావతి అయితే రెడీ అవుతూ ఉంటుంది. ఒక సిమెంట్ కలర్ శారీ తీసుకొని ఇంకా పద్మావతి అయితే శారీ కట్టుకొని ఇంకా మేకప్ వేసుకుంటూ అయితే రెడీ అవుతూ ఉంటుంది. ఇంకా విక్కీ అయితే పద్మావతి రెడీ అవ్వటం చూసేసి ఇంకా దొంగచాటుగా పద్మావతికి తెలియకుండా అయితే ఇంకా పద్మావతి ఎలా రెడీ అవుతుందనేసి పద్మావతిని చూస్తూ ఉంటాడు. ఒక్కసారి పద్మావతిని చూసేసి ఇంకా విక్కీ అయితే ప్రేమలో అయితే పడిపోతాడు. పద్మావతిని చూస్తూ ఉంటాడు కళ్ళు ఆర్పకుండా. ఇంకా పద్మావతి మాత్రం తను హెయిర్ స్టైల్‌ని సెట్ చేసుకోవటం, అలాగే లిప్‌స్టిక్ పెట్టుకోవటం, ఐ కాజల్స్ పెట్టుకోవటం, అలాగే కూర్చొని ఇంకా స్టైల్‌గా నెయిల్ పాలిష్ వేసుకోవటం అని పద్మావతి అయితే చేస్తూ ఉంటుంది. సారు నేను ఈరోజు మా ఆయన నన్ను బయటికి తీసుకొని పోతున్నాడు కదా! మా ఆయనతో నేను మా ఆయనతో నేను మంచిగా ఉండేసి మా ఆయన మూడ్ బాగున్నప్పుడు నేను నా ప్రేమ విషయాన్ని అయితే మా ఆయనతో చెప్పేయాలి అనుకుంటూ పద్మావతి తనైతే ఇంకా చాలా అందంగా అయితే రెడీ అవుతూ ఉంటుంది పద్మావతి. ఇంకా విక్కీ అయితే పద్మావతి దగ్గరకొస్తాడు. పద్మావతి నెయిల్ పాలిష్ వేసుకుంటూ ఉంటుంది. ఇంకా విక్కీ మాత్రం పద్మావతిని కళ్ళు ఆర్పకుండా పద్మావతినే చూస్తూ ఉంటాడు. ఇంకా పద్మావతి కూడా విక్కీని చూసేసి ఇంకా నవ్వుకుంటూ పద్మావతి కూడా ఇంకా ఒకరినొకరైతే ఒక హాఫ్ అన్ అవర్స్ అయితే ఒకరికొకరైతే చూసుకుంటూ ఉంటారు. ఒక మంచి రొమాంటిక్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. 'నచ్చేసిందే పిల్ల నచ్చేసిందే' అనే ఒక సాంగ్ అయితే ప్లే అవుతుంది. ఇంకా పద్మావతి ఉండేసి "ఏంది సారు ఎన్నడూ చూడలేదన్నట్టు ఈరోజేంటి నన్ను అలా చూస్తున్నారు? చాలా అందంగా రెడీ అయ్యాను కదా సారు" అంటూ పద్మావతి అయితే అంటుంది. ఇంకా విక్కీ ఉండేసి అంటూ ఇంకా విక్కీ అయితే ఊరికే ఉండిపోతాడు. ఈరోజు మా ఆయన కళ్ళల్లో నేను ప్రేమనైతే చూస్తున్నాను. కానీ మా ఆయన మాత్రం ఆ ప్రేమను బయటికి చూపించటం లేదు. నేను మా ఆయన బయటికైతే వెళ్తాం కదా! అప్పుడు మంచిగా ఉన్నప్పుడు నేను నా ప్రేమ విషయాన్నయితే మా ఆయనకి చెప్పేయాలి. అప్పుడు మా ఆయన నన్ను ఆహ్, నా ప్రేమనైతే అర్థం చేసుకుంటాడు అంటూ ఇంకా పద్మావతి తన మనసులో అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంకా విక్కీ ఉండేసి "ఏంటి రెడీ అవుతున్నావు? ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు. ఏంటి విశేషం?" అంటూ ఇంకా విక్కీ ఏం తెలియనట్టుగా ఇంక పద్మావతినైతే అడుగుతాడు. "ఏంటి సారు అట్టా అంటుండారు? వదిన నన్ను బయటికి తీసుకొని వెళ్ళమని చెప్పిండారు కదా సారు. ఆర్య బావగారు కూడా రెస్టారెంట్స్‌లో సీట్లు కూడా బుక్ చేసుండారు కదా సారు. ఏంది మర్చిపోయుండారా?" అంటూ ఇంకా పద్మావతి అయితే అంటుంది. ఇంకా విక్కీ ఉండేసి అవునా? లేదు పద్మావతి నాకు ఆఫీస్‌లో వర్క్ ఉంది. మా అక్కకి చెప్తే మా అక్క అయితే అర్థం చేసుకోదు. నువ్వైనా అర్థం చేసుకుంటావని నీతో చెప్తున్నాను" అంటూ ఇంకా విక్కీ అయితే అంటాడు. "అట్టా అంటారేంది సారు? మీరు నన్ను బయటికి తీసుకుపోతారని అనేసి నేను ఇంతలా రెడీ అయ్యాను. ప్లీజ్ సారు వెళ్దాం సారు. మనకు కాస్త చేంజ్ ఓవర్‌గా ఉంటుంది కదా! నా కోసం కాకపోయినా మీకోసమైనా వెళ్దాం సారు. మీకు హెల్త్ బాగోలేనప్పుడు మంచిగా ఇంట్లోనే ఉన్నాం కదా! కాస్త బయటికి వెళ్ళొస్తే మీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది సారు" అంటూ పద్మావతి అయితే అంటుంది. ఇంకా విక్కీ ఉండేసి "లేదు పద్మావతి నేను రాను. నువ్వే ఇంట్లో వాళ్ళని ఒప్పించాలి" అంటూ ఇంకా విక్కీ పద్మావతికైతే చెప్పేస్తాడు. ఇంకా పద్మావతి బొంగమూతి పెట్టుకొని డిసప్పాయింట్ అయితే అయిపోతుంది. అప్పుడే ఇంకా అక్కడికి అరవింద్ అయితే వస్తుంది. "ఏంట్రా ఇంకా రెడీ అవ్వలేదా? అక్కడ పద్మావతి రెడీ అవుతుంది కదా! నువ్వేంట్రా ఇంకా ఇలానే ఉంటావు" అంటే ఇంక అరవింద్ అయితే అంటుంది. ఇంకా విక్కీ ఉండేసి "అది కాదక్క" అంటూ ఇంకా విక్కీ అయితే అంటాడు. "అవునులేరా నేను చెప్తే నువ్వు వినవు. నేను చెప్పినా కూడా నువ్వు వెళ్ళట్లేదంటే నీకు అక్క అంటే ఎంత ప్రేమో ఇక్కడే అర్థమవుతుంది" అంటూ ఇంకా అరవింద్ అయితే అంటుంది. "అలా కాదక్క" అంటూ ఇంకా విక్కీ అయితే అనగానే "ప్లీజ్ రా పద్మావతి నీ కోసం అంతలా కష్టపడింది. 1 అవర్ నువ్వు పద్మావతితో టైమ్ స్పెండ్ చేస్తేనే కదా పద్మావతికి కూడా ఆనందంగా ఉంటుంది. పద్మావతికే కాదు పైన ఉన్న అమ్మ కూడా పద్మావతి సంతోషంగా ఉంటే అమ్మ కూడా సంతోషిస్తుందిరా. ప్లీజ్ రా తీసుకొని వెళ్ళు పద్మావతి గారిని" అంటూ ఇంకా అరవింద్ అయితే విక్కీకి అయితే చెప్తూ ఉంటుంది. విక్కీ వచ్చేసి ఒప్పుకుంటాడా లేదా అనేది నెక్స్ట్ పార్ట్‌లో అయితే తెలుసుకుందాం. మీకు నచ్చితే గనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.